హాయ్ అండి, నేను మీ రమాదేనండి. ఈరోజు ఇంట్లోనే ఫిష్ మసాలా హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగో ముందుగా ఒక కప్పు జీలకర్ర, అదే కప్పుతో 3 కప్పులు ధనియాలు తీసుకోండి. కప్పు జీలకర్ర తీసుకోండి, 3 కప్పులు ధనియాలు తీసుకోండి, ఒక కప్పు ఆవాలు తీసుకోండి, అలాగే పిడికిడు ఎండుమిరపకాయలు తీసుకోండి. తర్వాత శొంఠి కొంచెం తీసుకోండి, ఒక 5-6 ముక్కలు తీసుకోండి శొంఠి. తర్వాత వెల్లుల్లిగడ్డలు కొంచెం పిడికిడన్ని చెదగొట్టి పక్కన పెట్టుకోండి. ఇలాచీలు 1 స్పూను, ఒక మరాఠీ మొగ్గ, లవంగ చెక్కమో 2 ఇంచులు 2 ముక్కలు, కొద్ది కస్తూరి మెంతి, కొద్దిగా మెంతులు 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఏమో లవంగాలు, 2 ఇలాచీలు, పెద్ద ఇలాచీ 2, జాజికాయ 1, కరివేపాకు గుప్పిడంతా. ఇవన్నీ ఇలాగా తీసుకోండి. ఇవన్నీ కొద్దిగా రోస్ట్ చేయాలి. ముందుగా ఆవాలు వేయండి. చేపలకి టేస్ట్ తెచ్చేది ఆవాలే. ఆవాలు కొద్దిగా ఏగనివ్వండి. ఏగిన తర్వాత అప్పుడు ధనియాలు వేయండి. అలాగే ఒకదాంతో ఒకటి అన్నీ వేసేయండి. వేసాక ఇవన్నీ బాగా వేపండి. ఇల్లంతా మంచి వాసన వస్తుందండి ఇవన్నీ వేగుతుంటే. చూడండి, మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చేసి అది ఎలాగున్నది అనేది నాకు కామెంట్ పెట్టండి. ఇవన్నీ వేగే కదా. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేయండి. ఇంగు వేసాక ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేయండి ఇవన్నీ. ఇప్పుడు ఎండుమిర్చి చేపండి, ఇవి కూడా వేగిపోయి ఇవి కూడా తీసేయండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకుని ఉన్నాయి కదా వెల్లుల్లి రెక్కలు, అవి కొంచెం డ్రై అవనివ్వండి. డ్రై అయితే బాగుంటుంది, వాటర్గా ఉండదు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. ఇవ్వండి పౌడరు. ఇప్పుడు ఏంటంటే మనం ట్రై చేసినప్పుడు వెల్లుల్లి గడ్డలు ఉన్నాయి కదా, ఇవి వేసేసి ఒక రౌండ్ ఒకసారి 2 సార్లు ఇలా ఇటు ఇటు తిప్పేసి వదిలేయండి. ఒక చిన్నగా బరకగా వస్తుంది. ఇలా స్పూన్ కాదు, చెయ్యి పెట్టి బాగా వీటిని మాస్ చేయండి. చెయ్యి పెట్టి నలపండి, నలిపితే బాగుంటుంది స్పూన్ కంట. ఇది స్టోర్ చేసుకోండి. ఫిష్ మసాలా ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఫిష్ మసాలా మీరు కూడా ఇలా తయారు చేసుకొని అది ఎలాగున్నదో మీరు తిని నాకు కామెంట్ పెట్టండి. బాయ్ అండి.